కల్కి నుంచి కొత్తగా వచ్చిన గ్లిమ్స్ 1 మినిట్‌లో ఎంతున్నా సరే దీంట్లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత అశ్వత్థామ క్యారెక్టర్ గురించి, అతనికున్న శాపం గురించి ఎంతో కొంత తెలుసుకోవడానికి ట్రై చేసి ఉంటారు. అశ్వత్థామ బతికే ఉన్నాడా లేదా అన్న ఒక క్రేజీ థాట్ కూడా మీ మైండ్‌లోకి వచ్చే ఉంటుంది. ఆన్‌లైన్‌లో కూడా అశ్వత్థామ బతికే ఉన్నాడు, మేము చూసామంటూ 2, 3 ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి. కానీ అవేమీ నిజం కాకపోవచ్చు. ఎందుకంటే శ్రీకృష్ణుడు అశ్వత్థామకి శాపం ఇచ్చిన తర్వాత అతని శరీరం నుంచి నెత్తురు, చీము కారుతూనే ఉంటుంది. ముఖ్యంగా తన నుదుటి మీద నుంచి. సో సామాన్య మానవులు అతన్ని చూడలేరు, దగ్గరికి రాలేరు. అశ్వత్థామ బతికే ఉన్నాడా లేదా, ఒకవేళ బతికుంటే ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అన్న విషయాలు రియల్ వరల్డ్‌లో మనం తెలుసుకోలేకపోయినా ఈ సినిమాలో మనం చూడబోతున్నాం. అందుకే ఈ సినిమా చాలా స్పెషల్. చూడడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది అండ్ బిలీవబుల్‌గా కూడా అనిపిస్తుంది. సో ఈ వీడియోలోని గ్లింప్స్ చూసిన తర్వాత మీరు గమనించిన హిడెన్ డీటెయిల్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ షాట్‌లోని అశ్వత్థామ శివలింగానికి పూజ చేస్తూ ఉంటాడు. పక్కన దీపం వెలుగుతుంది. పైనుంచి శివలింగం మీద వాటర్ పడుతూ ఉంటుంది. ఈ పక్కనున్న చిన్న పిల్లోడిని చూడండి. ఈ సినిమాలో చూపించబోయే ఫ్యూచరిస్టిక్ వరల్డ్‌కి చెందినవాడై ఉండాలి. అతని కాస్ట్యూమ్ చూస్తే ఈ కల్కి గ్లింప్స్‌లోని ఒక చిన్న పిల్లోడు కూడా ఇలాంటి కాస్ట్యూమ్ వేసుకొని ఉంటాడు. సో మేబీ ఈ వరల్డ్‌లోని అందరూ ఇలాంటివే వాడుతుండొచ్చు. అండ్ ఇక్కడ ఈ చిన్న పిల్లోడు 5 లాంగ్వేజెస్ మాట్లాడతాడు. ఈ సినిమా ఫ్యూచర్‌లో జరుగుతుంది కాబట్టి మేబీ అందరికీ అన్ని లాంగ్వేజెస్ వచ్చుండాలి. ఎందుకంటే టీజర్‌లో మనం ఇండియన్స్‌నే కాకుండా ఇంకా చాలా మందిని చూస్తాం. లేకపోతే కేవలం ఈ గ్లింప్స్ కోసమే ఇలా చేసుండొచ్చు. ఎందుకంటే ఈ సినిమా అన్ని లాంగ్వేజ్‌లోనే రిలీజ్ అవుతుంది కాబట్టి. తర్వాత అశ్వత్థామ మహాభారతం నాటి షాట్ ఒకటి ఉంటుంది. ఇందులోని అశ్వత్థామ యంగ్‌గా ఉంటాడు. అతను వేసుకున్న ఆర్మర్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ చూస్తుంటే ఖచ్చితంగా ఇది కురుక్షేత్రం యుద్ధం నాటిది అయి ఉండాలి. నుదుటి మీద అశ్వత్థామకి నామాలు, అలానే లోపల ఏదో వెలుగుతున్నట్టు కనిపిస్తుంది. ఖచ్చితంగా అశ్వత్థామకి ఎప్పుడు ఉండే మణి అయితే కాదు. ఆ మణి ఇక్కడ లేదు. అండ్ తన ముందు ఏదో మండుతూ ఉంటుంది. నిప్పు రవ్వలు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ షాట్‌లోని ప్రెజెంట్ అశ్వత్థామని చూసినప్పుడు కూడా సేమ్ తన ముందు ఇలాంటి నిప్పు రవ్వలే వెలుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఈ 2 షాట్‌లకి ఏదో లింక్ ఉంది. ఈ పిల్లవాడు రోజు ఈ గుడిలో ఉన్న అశ్వత్థామని కలవడానికి వస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక షాట్లో చూడండి, ఈ పిల్లవాడు నుదుటి మీద పసుపు ఉంటుంది. ఇక్కడ అతనికి ఏదో గాయమై ఉండాలి. దానికి మెడిసిన్ గా ఈ పసుపుని రాసుకుని ఉండొచ్చు. అండ్ ఈ షాట్ లోని అది ఉండదు. అండ్ రైడర్స్ తోని భలే ఫైట్ చేసామని తమిళ్లోనే అశ్వత్థామతో అంటాడు. సో అశ్వత్థామ ఇతన్ని రైడర్స్ నుంచి కాపాడి ఉండాలి. అందులోనే అశ్వత్థామకి ఒక బుల్లెట్ కూడా దిగుతుంది. దాన్ని హీల్ చేయడానికి చిన్నపిల్లాడు అశ్వత్థామకి పసుపుని ఇచ్చి ఉండొచ్చు. ఆ పసుపుని అశ్వత్థామ రాసుకుంటున్నట్టు కూడా మనం ఈ గ్లింప్స్ లో చూడొచ్చు. అది రాసుకున్న తర్వాత రక్తం రావడం ఆగిపోతుంది. అంతేకాకుండా అశ్వత్థామ నుదుటి మీద చాలా గాయాలు ఉంటాయి. ఆ గాయాలన్నిటికీ పసుపు రాసి ఒక కట్టు కడతారు. దాని తర్వాత ఆ గాయాల నుంచి వస్తున్న రక్తం ఆగుతుంది. అండ్ ఈ షాట్ లో చూడండి, అశ్వత్థామ కట్టు కట్టినప్పుడు తన నుదుటి మీద పసుపు కూడా ఉంటుంది. సో ఇలా వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడి ఉండొచ్చు. మేబీ చిన్నపిల్లాడి క్యారెక్టరే భైరవ క్యారెక్టర్ కూడా అయి ఉండొచ్చు, లేదా కల్కి క్యారెక్టర్ కూడా అయి ఉండొచ్చు. తర్వాత ఇక్కడ శివలింగం మీద వాటర్ పడడం సడన్ గా ఆగిపోతుంది. ఈ గ్లింప్స్ స్టార్టింగ్ నుంచి శివలింగం మీద వాటర్ పడ్డాన్ని చాలా క్లియర్ గా చూపిస్తారు. ఏదో మన మైండ్ లోకి ఇంజెక్ట్ చేస్తున్నట్టుగా. అక్కడ వాటర్ అంతా ఇంకిపోతుంది. దీన్నే అశ్వత్థామ సిగ్నల్ గా పెట్టుకుంటాడు. వాటర్ ఎప్పుడైతే ఆగిపోతుందో సృష్టి అంతమవడం ఆరంభం అవుతుంది. అంటే కల్కి వస్తున్నాడని అర్థం. కల్కి హెల్ప్ చేయడానికి అశ్వత్థామ ఇన్నాళ్ళుగా ఈ భూమి మీద బతికుంటాడు. అశ్వత్థామ బయటకు వెళ్తున్నప్పుడు తన చేతిలో ఏదో ఉన్నట్టు చూపిస్తారు. అది క్లియర్ గా అర్థం కాలేదు, కానీ సగం బ్రేక్ అయి ఉంటుంది. దీన్ని పట్టుకున్న చేతులు చాలా హెల్దీగా ఉంటాయి. అతను వేసుకున్న బట్టలు కూడా చాలా నీట్ గా ఉంటాయి. ఇది పట్టుకున్నది ఖచ్చితంగా అశ్వత్థామ అయితే అయి ఉంటుంది. సో మేబీ ఎవరో అశ్వత్థామకి ఇది ఇచ్చుండొచ్చు, లేదా ఇన్నాళ్ళుగా అశ్వత్థామ దీన్ని వెతికుండొచ్చు. అసలు ఇది ఎలా వచ్చింది, ఇన్నాళ్ళు ఏమైంది అనేది మనం ఖచ్చితంగా సినిమాలోనే చూడాలి. అశ్వత్థామ దాన్ని తీసిన తర్వాత దాన్ని పెట్టుకోవడానికి క్లియర్ గా మనం చూపించరు కానీ ఈ పిల్లవాడు దాన్ని చూస్తూ ఉంటాడు. తన ముందు ఏదో వెలుగుతున్నట్టు ఈ పిల్లవాడి కంట్లో మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ దాన్ని మనం క్లియర్ గా చూడొచ్చు. సేమ్ ఇదే టెంపుల్ లోని మూవీ గ్లిమ్స్ లో కూడా ఒక షాట్ ఉంటుంది. ఈ టెంపుల్ లోకి ఒక రోబోట్ వస్తున్నట్టు మనకు చూపిస్తారు. ఈ రోబోట్ ఈ టెంపుల్ లోకి వస్తున్నప్పుడు ఆ శివలింగం దగ్గర వాటర్ ఇంకిపోయి ఉంటుంది. అంటే అశ్వత్థామ ఆ రోబోట్ వచ్చేసరికి బయటికి వెళ్ళిపోయి ఉండొచ్చు. సో ఈ గ్లింప్స్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అలానే కంటెంట్ నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆల్రెడీ మూవీ గ్లింప్స్ ను కూడా నా ఛానల్లోనే బ్రేక్ డౌన్ చేసి వీడియో అప్లోడ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.